గూండాయిజం అదే రెండు ఆ రౌడీయిజం, ఓకే. గూండాయిజం, ఓకే. దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇప్పుడు ఆవిడ చెప్తున్నటువంటి వింటే. కావలిలో వీడియోస్ హ్మ్. బయటకొచ్చాయి. ఇక్కడ ఎవరు హ్మ్. క్రియేట్ చేసో, లేకపోతే మీలాగా డైవర్ట్ చేసో, లేకపోతే ఏఐ వీడియోలు పెట్టిన వీడియోలు కాదవి. వీడియోసే బయటకొచ్చాయి. హ్మ్. వెహికల్‌ని బద్దలు కొట్టినటువంటి హ్మ్. వీడియోస్ బయటకొచ్చాయి. కిడ్నాపులు చేసినటువంటి వీడియోస్ బయటకొచ్చాయి. తుని దగ్గర ఒక గర్భవతమైనటువంటి కౌన్సిలర్‌ని పరిగెత్తించి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వీడియోస్ వచ్చాయి. ఆ అమ్మాయికి గర్భం పోయింది. తెలుసా మీకు? కావాలంటే ఎంక్వైరీ చేయండి. హ్మ్. ఇట్లాంటి పరిస్థితులలో హ్మ్. మీరు చేసి ఇవాళ వచ్చి శాంతియుతంగా ఏంది మీరు చేసింది శాంతియుతంగా? ఏదో ఒక్కటి చెప్పండి. ఒక ఎలక్షన్ శాంతియుతంగా చేసినాం మేము మా కూటమి వచ్చిన తర్వాత అని. ఒక్క ఎలక్షన్‌ని చెప్పమనండి ఆవిడని. ఒక ఎంపీటీసీ అమ్మాయి. ఆ అమ్మాయిని చున్నీ పట్టుకొని ఏంది ఓట్లేస్తానని అమ్మాయి చెయ్యెత్తినందుకు చున్నీ పట్టుకొని హ్మ్. సౌజన్య అనుకుంటా అమ్మాయి పేరు. చున్నీ పట్టుకొని లాగారు. ఇట్లాంటి నేను 100 చెప్తా. హ్మ్. 100 ఒకటి కూడా కాదు. మీరొచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, గూండాయిజాలు, కత్తులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, ఆ కార్లు బద్దలు కొట్టినటువంటి వీడియోలు నేను బొచ్చెడు చూపిస్తాను. నేనే కాదు మీరు కూడా చూసుంటారు. హ్మ్. ఇక్కడ మీరు అడిగినటువంటి హ్మ్. పాయింట్‌ని అసలు వీళ్ళొస్తే సంస్థాగతంగా ఎలక్షన్‌లు పెట్టడానికి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పెట్టాడా? పెట్టాడా? ఇప్పుడు ఏదో మరి ఏ హ్మ్. ఆలోచనతో ఎందుకనంటే హ్మ్. గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ బలం ఎవరికి ఎక్కువయ్యా ఉంది అనంటే అది వైఎస్ఆర్‌సీపీకే. అది అందరికీ తెలుసు. హ్మ్. ఈవెన్ ఏ సర్వేలు చెప్పినా, ఎవరు చెప్పినా ఈళ్ళే గెలుస్తారని చెప్పినటువంటి సర్వేలు కూడా కోర్ వైఎస్ఆర్‌సీపీయా లేకపోతే కోర్ టీడీపీయా అనంటే కోర్ వైఎస్ఆర్‌సీపీ బలం ఎక్కువ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మీరొచ్చి ఏదో కొత్తగా ఏదంటే స్వేచ్ఛ అంట. ఏ స్వేచ్ఛ ఇచ్చారు? ఓట్లు కూడా ఎయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎట్ట పడితే అట్ట అడ్డాచారంగా హ్మ్. ఎలక్షన్ చేపిస్తే దాన్ని స్వేచ్ఛ అంటావా? ఒక ఎలక్షనే చెప్పుకోనంటే మీరొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మీరొచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్, టీచర్ ఎలక్షన్ అయింది ఇక్కడ. మీరొచ్చాకే ఓడిపోయారు అడ్డగోలుగా. స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే హ్మ్. ఆ స్వతంత్ర అభ్యర్థిని గెలిచిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. అది కూడా మీరు వచ్చిన స్టార్టింగ్ లోనే అంటే అర్థం ఏంటిది? మీ బలం ఏంటనేది అక్కడే గ్రౌండ్ రియాలిటీలో హ్మ్. తెలిసిపోద్ది. అంతేకాకుండా విశాఖపట్నంలో ఇక్కడ జీవీఎంసీలో చూసుకుంటే